వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నా. ఈ వీడియో అయితే బాటిల్ ఫీడింగ్ని ఎంకరేజ్ చేయడం అస్సలు కాదండి. జనరల్గా ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి ఒకటే డౌట్ ఉంటుంది, ఏ ఫుడ్ తినాలి, ఎలా ఫుడ్ సప్లై ఇంక్రీజ్ చేసుకోవాలని. కానీ బాటిల్ ఫీడింగ్ మదర్స్కి అలా ఉండదండి. చాలా డౌట్స్ వస్తాయి. ఎటువంటి బాటిల్ వాడాలి, స్టీలా, ప్లాస్టికా, గ్లాసా, ఎటువంటి ఫార్ములా వాడాలి, ఎంతసేపు బాటిల్స్ బాయిల్ చేయాలి, స్టెరిలైజ్ చేయాలి, ఎలా ఫీడ్ చేయాలనేది చాలా డౌట్స్ ఉంటాయండి. నాకు అలాగే వచ్చాయి. మీరు థంబ్నెయిల్ చూసినట్లయితే నాకు 2 బేబీస్ అండి. 2 బేబీస్ ఇద్దరు బాటిల్ ఫీడింగే. ఈ 2 టైమ్స్ నేను బాటిల్ ఫీడింగ్ జర్నీ ఎలా చేశాను అనే డౌట్స్, నాకేం డౌట్స్ వచ్చినాయి, ఎలా నేను బాటిల్స్ వాడాను, ఎలా క్లీన్ చేశాను, ఎలా మెయింటైన్ చేశాను అనే విషయాలన్నీ మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పాను. వీడియో కొంచెం బ్లాక్గా ఉండొచ్చు కానీ వర్త్ అండి, ఇన్ఫర్మేషన్ వర్త్గా ఉంటుంది మీకు. ఎందుకంటే నాది పాత ఫోన్లో నేను రికార్డ్ చేయడం వల్ల మీకు కొంచెం బ్లాక్గా ఉండొచ్చు. నేను చూపించే పద్ధతులే మీరు ఫాలో అవ్వాలని ఏం లేదు. నేను ఎలా ఫాలో అయ్యాననేది నేను చూపించాలనుకున్నాను. నా వర్షన్లో నేను చూపించాను. మీరు ఈ పద్ధతులు ఏదైనా మీరు వాడాలనుకుంటే, ఏ పద్ధతి అయినా మీరు ఫాలో అవ్వాలనుకుంటే మీ పీడియాట్రిషియన్ని ఒక్కసారి కన్సల్ట్ అయ్యి ఆయన సలహా మేరకి మీరైతే ఫీడింగ్ బాటిల్స్ అనేవి వాడండి. మళ్ళీ చెప్తున్నా, నేను డాక్టర్ని కాదండి, మదర్ ఆఫ్ 2 బేబీస్. బాటిల్ ఫీడింగ్ అయినా మదర్ ఫీడింగ్లో ఉన్న కంఫర్ట్స్ అన్నీ నేను నా బేబీస్కి ఇవ్వాలనుకున్నాను. సో మీకు ఎక్కడైనా వీడియో బోరింగ్గా అనిపించినా, తెలిసిన ఇన్ఫర్మేషనే అనిపించినా వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొనైనా అసలు ఇన్ఫర్మేషన్ అనేది వినండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు. చాలా టిప్స్ అయితే మీకు ఈ వీడియోలో నేను షేర్ చేశాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు ఏమైనా చెప్పాలనుకున్నా, అడగాలనుకున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మా పాపకి ఏ ఫార్ములాస్ అయితే నేను పట్టాను, ఎలాంటి ఫుడ్ పెట్టాను అనే వీడియో అయితే నేను షేర్ చేస్తాను. అలాగే మా పాప అయితే ఇక్కడ చూపించినట్లుగా 2 ఫింగర్స్ అయితే బాగా నోట్లో పెట్టుకునేది. ఆ అలవాటు నేను ఎలా మాన్పించాననే విషయాలు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎవరికైనా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇవన్నీ కూడా మా పాప ఫీడింగ్ బాటిల్స్ అండి. నేనైతే దాచిపెట్టేశాను అనమాట. ఇన్ని ఫీడింగ్ బాటిల్స్ ఉన్నాయని కూడా నాకు తెలీదు. నేనైతే జనరల్గా చూసాను ఎన్ని ఉన్నాయా ఏంటని. ఇవి చూశాక నాకు ఒక ఐడియా వచ్చింది, ఓకే ఫీడింగ్ బాటిల్స్ మీద ఒక వీడియో చేద్దామని. సో నేనైతే ఎందుకు ఇన్ని ఫీడింగ్ బాటిల్స్ వాడాను, ఎలా క్లీన్ చేశాను, ఎలా మెయింటైన్ చేశాను అనే వివరాలన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాను. నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్ వాడాను, స్టీల్ ఫీడింగ్ బాటిల్ వాడాను, అలాగే ఇన్సులేటెడ్ ఫీడింగ్ బాటిల్స్ ఉంటాయి కదా, మనం కూలింగ్ పోసినా హాట్ పోసినా 3 అవర్స్ వరకు మాత్రం ఆ ఇన్సులేటెడ్ ఫీడింగ్ బాటిల్ ఆ టెంపరేచర్ అనేది అది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఆ బాటిల్ కూడా వాడాను. ప్రతి ఒక్కటి మీకైతే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోలో. ఇన్ని బాటిల్స్ వాడా కానీ గ్లాస్ ఫీడింగ్ బాటిల్ ఉంటుంది కదండి, అదైతే నేను అస్సలు వాడలేదండి. నేను అది ట్రై కూడా చేయలేదు. ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఆ గ్లాస్ ఫీడింగ్ బాటిల్ యొక్క ఎక్స్పీరియన్స్ మీరు కింద కామెంట్లో చెప్పండి. ఎవరైనా కామెంట్స్ చదివి ఉంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇదైతే ఇన్సులేటెడ్ ఫీడింగ్ బాటిల్. ఇది నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను అనమాట. మనం వేడి పాలు పోసిన ఆ టెంపరేచర్ని 3 గంటల వరకు అది అలాగే హోల్డ్ చేస్తూ ఉంటుంది. దాని గురించి ఇంకొంచెం మీతో మాట్లాడాలి. నేనైతే ఎవ్రీ మంత్ మా పాపని చెకప్కి తీసుకెళ్ళేదాన్ని. అప్పుడు మా డాక్టర్ గారు నన్ను అడిగే ఫస్ట్ క్వశ్చన్, ఎప్పుడు ఫీడింగ్ బాటిల్స్ మార్చావని. సో నాకైతే ఖచ్చితంగా ఎవ్రీ మంత్ ఫీడింగ్ బాటిల్స్ మార్చమని అయితే చెప్పారు. ఎవ్రీ మంత్ ఫస్ట్ నేనైతే కొత్త పాల బాటిల్ అయితే నేను ఓపెన్ చేస్తాను. ఫీడింగ్ బాటిల్స్ ఎవ్రీ మంత్ 2 ఫీడింగ్ బాటిల్స్ అయితే నేను బుక్ చేసుకునేదాన్ని. ఒక ఫీడింగ్ బాటిల్ మార్నింగ్ అంతా వాడేదాన్ని, ఇంకొక ఫీడింగ్ బాటిల్ నైట్ వాడేదాన్ని అనమాట. ఎవ్రీ మార్నింగ్ 6కి లేస్తాం కదా, అప్పుడైతే నేను ఫస్ట్ చేసే పని ఫీడింగ్ బాటిల్స్ స్టెరిలైజ్ చేసుకోవటం. స్టెరిలైజ్ చేసుకొని మార్నింగ్ అంతా ఒక బాటిల్, ఈవినింగ్ అంతా ఒక బాటిల్, అలా ఎవ్రీ మంత్ 2 బాటిల్స్ అయితే వాడేదాన్ని. అప్ టు 1 ఇయర్ వరకు 2 ఫీడింగ్ బాటిల్స్ అయితే వాడాను. ఆఫ్టర్ 1 ఇయర్ నైట్ టైమే పాలు పట్టేదాన్ని కాబట్టి ఒక్కొక్క బాటిల్ అయితే వాడాను. ఇప్పుడు మీకు మంత్ వైజ్గా నేను బాటిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొనైనా వినండి. ఫస్ట్ 3 మంత్స్ బాటిల్ ఫీడింగ్, మదర్ ఫీడింగ్ బాటిల్ నాకు ఈ బాటిల్ అయితే సరిపోయింది. దీని ఇంకో బాటిల్ కూడా ఉండాలి కానీ మిస్ అయింది. మిస్ అయిన ప్లేస్లో నేను క్యాప్ పెట్టాను. అది 3rd మంత్ బాటిల్. ఇవి 4th మంత్ ఫీడింగ్ బాటిల్స్ అనమాట. ఫిలిప్స్ వాళ్ళవి ఏవిఎండ్ బాటిల్. ఇవి చాలా బాగుంటాయి. అలాగే నెక్స్ట్ 5th మంత్ ఈ బాటిల్స్ సేమ్ ఫిలిప్. నెక్స్ట్ ఈ మోడల్ అయితే పెట్టాను. ఇది 5th మంత్. ఈ 5th మంత్ నెక్స్ట్ 6th మంత్. ఇవి 6 మంత్స్ నుంచి నేను లవ్ బాటిల్స్ వాడాను. ఇవి 7th మంత్ బాటిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి 8th మంత్ బాటిల్. బేబీ ఫీడింగ్ ఇంకా ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి 5th మంత్ బాటిల్ మిస్ అయిన ప్లేస్లో క్యాప్ పెట్టాను.
ఇది 9th మంత్ బాటిల్ అడోర్ కంపెనీది. ఇది 10th మంత్ బాటిల్ లవ్ ల్యాప్ 150 ml బాటిల్. అండ్ నెక్స్ట్ ఇది 11th మంత్. ఈ బాటిల్ అయితే ఆర్ ఫర్ ర్యాబిట్ అనమాట. నేను చాలా వరకు అన్ని బ్రాండ్ బాటిల్స్ అయితే 1 పేర్ బుక్ చేసుకొని అన్ని బాటిల్స్ వాడాను. ఇదైతే సిప్పర్ కప్పు చీకు బ్రాండ్ వాళ్ళది. వాటర్ అది ఫీడ్ చేయడానికి, జ్యూసెస్ ఫీడ్ చేయడానికి బాగుంటుంది. ఇది ఇన్సులేటెడ్ ఫీడింగ్ బాటిల్. ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నానండి. నాకైతే ఇది 800 పడింది. మనం వేడి పాలు పోస్తే, నేను డాక్టర్ చెకప్కి అలా వెళ్ళినప్పుడు హాట్ వాటర్ కానీ హాట్ మిల్క్ కానీ అలా పోసేదాన్ని. అప్ టు 3 hours వరకు ఇది పాల టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. దీని గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని లోపల స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఉంటుంది అనమాట. మనకి 2 క్యాప్స్ ఇస్తారు. ఒకటి నిపిల్ అండ్ క్యాప్, రెండోదేమో సిప్పర్ కప్. నేను ఇది వాడకపోయేసరికి చూసారా, దాని లోపల ఫంగస్ పట్టేసింది. మనకి ఇలా క్యాప్ అయితే వస్తుంది. ఇది సిప్పర్ లాగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ బాటిల్ మా డాక్టర్ గారికి చూపించి నేను ఆయన్ని సజెషన్ అడిగాను. ఆయన చెప్పిన దానికి నేనైతే షాక్ అయ్యాను. 900 పెట్టి నువ్వు ఈ మంత్ ఈ బాటిల్ వాడావు, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకో 900 పెట్టి మీరు వాడతారా అని చెప్పి అడిగారనమాట. సో నాకు అప్పుడైతే అర్థమైంది, ఎవ్రీ మంత్ అయితే మనం ఖచ్చితంగా బాటిల్స్ మార్చుకోవాలి. మీరు ఎంత రేట్ పెట్టి కొన్నా నెక్స్ట్ మంత్కి ఆ బాటిల్ పనిచేయదు. నెక్స్ట్ మంత్ మళ్ళీ మీరు కొత్త బాటిల్ వాడాల్సిందే అని చెప్పారు. సో ఫైనల్గా నేనైతే మా పాపకి పౌడర్ మిల్క్ అనేది ఆపేసాను. ఇక గేదె పాలు స్టార్ట్ చేశాను కాబట్టి ఈ స్టీల్ ఫీడింగ్ బాటిల్ అయితే అప్పటి నుంచి నేను వాడుతున్నాను. మీరు అడగచ్చు, ఫస్ట్ నుంచే మీరు ఎందుకు స్టీల్ ఫీడింగ్ బాటిల్ వాడలేదు, ప్లాస్టికే వాడారంటే, ఫార్ములా మిల్క్ మనం యాక్యురసీతో, మన వాటర్ అనేది యాక్యురసీతో మనం మిల్క్ ప్రిపేర్ చేయాలి కాబట్టి నేను ఆ యాక్యురసీ కోసం నేను స్టీల్ ఫీడింగ్ బాటిల్ వాడలేదు, ప్లాస్టికే ఇక్కడ మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇంకొన్ని సెకండ్స్లో మనం ఫీడింగ్ ఇస్తాము అన్నప్పుడు మాత్రమే మీరు ఫార్ములా అయినా గేదె పాలైనా ఏ పాలైనా సరే అప్పుడు బాటిల్లో పోసి బేబీకి ఫీడ్ చేయండి. కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇందాకే కదా కలిపింది పట్టేయి అది అని చెప్పి అంటారు. లేదండి, ఫార్ములా అయితే మీరు కలిపిన 5 to 10 minutes కల్లా బేబీకి అయితే ఫీడ్ చేయండి. ఆ 15 నిమిషాలు దాటితే, ఆ 15 నిమిషాలు ఒక అరగంట అలా దాటితే మాత్రం ఆ పాలు అయితే బేబీకి ఫీడ్ చేయొద్దు. మీరు నమ్మరు, అలా నేనైతే పారబోయలేక ఆ ఫార్ములా పాలైతే నేనే తాగేసేదాన్ని. గేదె పాలైతే ఇప్పటికీ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని నేను టీ తాగాలనుకున్నప్పుడు ఆ గేదె పాలు, మా పాప తాగి వదిలేసిన గేదె పాలు టీ పెట్టుకునేదాన్ని. నేను న్యాన్ ప్రో 800 పెట్టి కొన్న ఆ పాలు పారబోయలేక పాప తాగిన మిగిలిన పాలైతే నేనే తాగేసేదాన్ని. ఇప్పటివరకు పాల బాటిల్స్ ఎలా వాడానో చెప్పాను కదా, ఇప్పుడు ఎలా క్లీన్ చేశానో చెప్తాను. నేనైతే మిమీ లిక్విడ్ వాడుతున్నాను. అమెజాన్లో మనకి చాలా లిక్విడ్స్ ఉంటాయి. సో మీకు నచ్చిన లిక్విడ్ అయితే మీరు వాడండి. నేనైతే మిమీ క్లెన్జర్ని వాడుతున్నాను. అది తెలియక కొంతమంది అంట్లో సోప్తో అలా బాటిల్స్ అయితే క్లీన్ చేస్తారు. అలా ఎప్పుడు చేయకండి. పిల్లలకి సంబంధించిన వాటికి ఈ క్లెన్జర్ని వాడండి. ఇక్కడ బ్రష్ అయితే స్కాచ్ బ్రైట్ వాళ్ళది. నేనైతే ఫీడింగ్ బాటిల్కి ఈ బ్రష్ అయితే వాడతానండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఎడ్జ్ చూసారా, ఆ ఎడ్జ్ అనేది బాటిల్ అంచులు కూడా బాగా క్లీన్ చేస్తుంది. నాకైతే నేను 2 బ్రష్లు వాడతాను. ఒక బ్రష్ అచ్చంగా బేబీ ఫీడింగ్ బాటిల్స్కి, ఇంకొక బ్రష్ అయితే మామూలుగా మన వాటర్ బాటిల్స్కి అయితే ఇది వాడతాను. ఈ కుచ్చుల బ్రష్ కన్నా మనకి స్కాచ్ బ్రైట్ అనే బ్రష్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మామూలుగా ఇందాక చెప్పాను కదా, మీరు పాల డబ్బాలో పాలు ఎప్పుడు పోస్తారంటే కేవలం బేబీకి ఫీడింగ్ ఇస్తామన్నప్పుడే మీరు పాల డబ్బాలో పాలు పోయాలి. మీరు ఫీడింగ్కి ముందు బాటిల్స్ క్లీన్ చేయాలి, ఫీడింగ్ తర్వాత కూడా మీరు బాటిల్స్ క్లీన్ చేయాలి. ఫీడింగ్ తర్వాత మీరు అలాగే వదిలేస్తే ఆ పాలు అనేవి లోపల మరకలుగా కడతాయి అన్నమాట. సో మనం మళ్ళీ స్టెరిలైజ్ చేసుకోవాల్సి వస్తుంది. అదే మీరు ఫీడింగ్ ఇచ్చే ముందు, ఫీడింగ్ ఇచ్చిన తర్వాత 2 సార్లు మీరు క్లీన్ చేసుకుంటే సో ఆ మరకలు అనేవి ఏర్పడవు. సో బేబీకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. మా డాక్టర్ అయితే నాకు ఒక్కటే చెప్పారు, ఎవ్రీ ఫీడింగ్కి ముందు మస్ట్గా మీరు స్టెరిలైజ్ చేయండి. మనం ప్రతిసారి స్టెరిలైజ్ చేయడం కుదరదు కదా, అందుకే నేను ఫీడింగ్ ఇచ్చే ముందు క్లీన్ చేస్తాను, ఫీడింగ్ ఇచ్చిన తర్వాత కూడా నేను బాటిల్స్ అనేది క్లీన్ చేస్తాను. క్లీనింగ్ తర్వాత నేను స్టెరిలైజేషన్ ఎలా చేస్తానో కూడా మీకు ఇక్కడైతే చూపిస్తాను. నేనైతేనండి ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లేవగానే ఒక గిన్నెకైతే వేడి నీళ్ళు కాచుకొని ఫ్లాస్క్లో పోసుకునేదాన్ని. బేబీ నిద్ర లేవకముందే నేను బాటిల్స్ అన్నీ క్లీన్ చేసి, ప్రతిసారి మీరు ఫీడింగ్ అయిన ప్రతిసారి ఇలా క్లీన్ చేసుకునే అవసరం లేదు. ఎర్లీ మార్నింగ్ నేను ఇలా శుభ్రంగా బాటిల్స్ అన్నీ క్లీన్ చేసుకొని స్టెరిలైజేషన్కి వేసేసుకునేదాన్ని. మార్నింగ్ అంతా ఒక బాటిల్, ఈవినింగ్ అంతా ఒక బాటిల్ కాబట్టి నేను డైలీ ఒకసారి ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని స్టెరిలైజింగ్ అయితే వేసేసుకునేదాన్ని. తర్వాత బేబీ ఫీడింగ్
పట్టే ముందు వేడి నీళ్ళతో బాగా క్లీన్ చేసుకునేదాన్ని. బేబీ ఫీడింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేడి నీళ్ళతో క్లీనింగ్ చేసుకునేదాన్ని. మీరు ప్రతిసారి ఇలా చేసుకునే పని లేదు. బాటిల్స్ అనేవి ఎప్పుడూ క్లీన్గా ఉంచుకోవాలి. అస్సలు స్మెల్ వచ్చేటట్లు ఎప్పుడూ చూసుకోకండి. మీరు ఎంత క్లీన్గా మన బాటిల్స్ అయితే మెయింటైన్ చేస్తామో బేబీ హెల్త్ అంత బాగా ఉంటుంది. ఇది స్టెరిలైజర్ అండి. చాలామంది అందరికీ తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ళైతే వీడియో స్కిప్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరైతే న్యూ మదర్స్ ఉంటారో వాళ్ళైతే స్కిప్ చేయకుండా ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, వినండి. ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను. 2200 పడింది. మీరు బేర్ చేయగలిగితే ఇందాక నేను చెప్పిన కండిషన్స్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోండి. నా సజెషన్ ఏంటంటే తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు బేబీకి సంబంధించిన వస్తువులన్నీ స్టెరిలైజ్ చేసుకోవచ్చు. ప్రతిసారి మనం గుర్తుపెట్టుకొని గ్యాస్ కట్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాటర్ ప్రాబ్లం ఉండదు. ఇది అడ్వాంటేజే కాదండి, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసా చూడండి. మనకైతే ఈ అటాచ్మెంట్ అనేది వస్తాయండి. ఏమేమి అటాచ్మెంట్స్ వస్తాయో చూపించాను కదా, ఈ వీడియోలో చూడండి. ఇదైతే పిల్లలకి అస్సలు అందకుండా అయితే పెట్టండి. ఎందుకంటే ఇది స్టెరిలైజ్ చేసేటప్పుడు చాలా వేడిగా ఉంటుందండి. పిల్లలకి కాలే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వాళ్ళ దగ్గరగా అయితే మీరు ఇది పెట్టకండి. చూసేలా అయితే అసలు మీరు స్టెరిలైజ్ వేయకండి. పాకే పిల్లలు ఉంటే చాలా జాగ్రత్త. ఇందులో ఒక గ్లాసు మినరల్ వాటర్ అయితే పోసానండి. ఇది కింద స్టెరిలైజర్ అనమాట. దాని మధ్యలో ఒక డబ్బా లాంటిది ఇస్తారు. ఈ లోపల హోల్స్ ఉన్నాయి చూసారా, ఆ హోల్స్లో మీకు మీ 2 ఫీడింగ్ బాటిల్స్ వాడితే 2, 3 ఉంటే 3 అన్నీ ఆ డబ్బాలన్నీ అందులో సర్దుకోండి. నేనైతే ఇక్కడ ఒక స్టీల్ ఫీడింగ్ బాటిల్ ప్రెజెంట్ వాడుతున్నాను కాబట్టి అదే నేను ఆ బాటిల్ మాత్రం వేశాను. మనకి చిన్న చిన్న ఈ క్యాప్స్ ఇవి కింద అయితే బాగా మరిగిపోతాయి కాబట్టి మనకి ఇంకా పైన ఇంకో ప్లేట్ ఇస్తారు. ఆ ప్లేట్ మీద మీరు నిప్పెల్స్ ఇంకేమైనా పెట్టుకోవాలనుకుంటే దానిలో పైన ఒక ప్లేట్ ఇస్తారు. ఆ ప్లేట్ మీద అయితే పెట్టుకోండి. మనకి ఎంత టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. నేనైతే మనకి మ్యాక్సిమం 12 మినిట్స్ అయితే ఇక్కడ టెంపరేచర్ ఇచ్చారండి. నేను ఎప్పుడు 12 మినిట్స్ అయితే టెంపరేచర్ పెట్టలేదు. జస్ట్ ఒక 9 మినిట్స్ లోపలే పెట్టాను. 7 to 8 మినిట్స్ అలా అయితే టెంపరేచర్ మనం అడ్జస్ట్ చేసుకున్నాను. మన పిల్లలు ఆడుకునే వస్తువులు ఉంటాయి చూసారా, వాళ్ళ నోట్లో పెట్టుకుంటారు, టీథర్స్, బొమ్మలు, అలాంటి మాత్రం మ్యాక్స్లో పెట్టేసుకోండి. 12 మినిట్స్ పెట్టుకుంటే మంచిగా బాయిల్ అవుతాయి, బాగా స్టెరిలైజ్ అవుతాయి. ఎటువంటి బ్యాక్టీరియాను ఎటువంటి వైరస్ లేకుండా బాగా స్టెరిలైజ్ అవుతాయి. ఇక్కడ చూసారా మనకి బ్లింక్ అవుతుంది బ్లూ కలర్ లైట్. ఇక్కడ మీకు లైట్ వల్ల మీకు కనిపించవచ్చు. నేను ఇక్కడ చేపెట్టాను చూడండి, బ్లూ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది. అది దాని అంతటా అదే ఆటో కట్ ఆఫ్ అయిపోయి లైట్ కూడా ఆగిపోతుంది. మనకి లైట్ ఆగిపోయినా బాటిల్స్ కానీ డబ్బా కానీ చాలా వేడిగా ఉంటుంది. మీరు పట్టుకున్నా కానీ జాగ్రత్త అండి. దీనికి షాక్ అలాంటివి రావు. కానీ పాకే పిల్లలు, నడిచే పిల్లలు ఉంటే మాత్రం ఇది ఒక గదిలో పెట్టేసుకొని మంచిగా మీరు స్టెరిలైజ్ అయితే మీరు వేసుకోవచ్చు. ఇక్కడ చూసారా వేపర్స్ ఎలా వస్తున్నాయి, వాటర్ వేపర్స్ చాలా అంటే చాలా హాట్గా ఉంటుంది. అక్కడ మనకి పొగలు ఎలా వెళ్తున్నాయో చూసారా, చాలా హాట్గా ఉంటుంది. మీరు పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్త. మా బాబప్పుడు నాకు తెలియదు కానీ మా బాబప్పుడు నేను చాలా బాగా యూజ్ చేసుకున్నానండి. 2 ఇయర్స్ వరకు నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు, ఆగిపోవటము ఇదైపోవటము లేదు. మామూలుగా అయితే మా పాప దీన్ని చూసిందంటే ఆ డబ్బాలన్నీ తీసి ఆడుకోవటం అలా చేసేది. నేను ఎప్పుడూ పవర్ ఆఫ్ చేయటం అస్సలు మర్చిపోలేదండి. అది వేసిన ఒక 10 మినిట్స్కి వెంటనే నేను ఏ పార్ట్స్ ఆ పార్ట్స్ సపరేట్ చేసి పెట్టేదాన్ని. ఏ రోజు కూడా నేను దాన్ని అలా వదిలేదు. మనం వాడుకునే దాన్ని బట్టి ఏదైనా మనకి యూజ్ అవుతుంది. అందులో అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మనం వాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుందన్నమాట. నేను ఎప్పుడు దాన్ని ఆ పవర్ ఆఫ్ చేయటం అయితే మర్చిపోలేదు. ఎర్లీ మార్నింగ్ 6కి నాకు కావాల్సిన ఏ అయితే మనకి పిల్లలు ఆడుకునే ఉంటాయో అవన్నీ వేసేసి మంచిగా స్టెరిలైజ్ చేసుకునేదాన్ని, మంచిగా బాయిల్ చేసుకునేదాన్ని, వెంటనే తీసేసేదాన్ని. మళ్ళీ మా పాప నిద్రపోయేటప్పుడు స్టెరిలైజర్కి వేసుకునేదాన్ని. అలా మీరు కూడా మంచిగా యూస్ చేసుకోండి. మీరు కనుక బాటిల్స్ గ్యాస్ మీద కనుక మీరు స్టెరిలైజ్ చేసుకోవాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, జస్ట్ వాటర్ వేడైతే సరిపోదండి. ఖచ్చితంగా వాటర్ అనేది మరగాలి, రోల్ బాయిల్డ్ అవ్వాలి. అప్పుడే బాటిల్లో ఉన్న ఏదైనా వైరస్ ఉన్న చిన్న చిన్న బ్యాక్టీరియా ఉన్న అదైతే మీరు రోల్ బాయిల్ వాటర్కి అయితే అదంతా చనిపోతుంది. లేదు కొంచెం వేడవ్వగానే సరిపోయిందిలే, బాటిల్ వేడైపోయింది కదా, స్టెరిలైజ్ అయిపోయినాయి మాత్రం ఎప్పుడు తీయకండి. ఖచ్చితంగా వాటర్ మరగాలి, తెరలాలి, రోల్ బాయిలింగ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనకి బాటిల్ కానీ వస్తువులు కానీ స్టెరిలైజ్ అయినట్టు. నేనైతే చాలాసార్లు అలా వేసేసి మర్చిపోయి బాటిల్స్ అని వాటర్ సగం అయిపోయేదాకా కూడా ఉంచాను. సో అలా కాకుండా ఇది తీసుకుంటే నాకు చాలా యూజ్ అనిపించింది.
ఇక్కడ మనకి ప్లాస్టిక్ టాంగ్ అయితే ఒకటి ఇచ్చారు చూడండి. దాన్ని పట్టుకొని మనం వేడివేడిగా ఉన్న వాటిని అయితే బయట పెట్టుకోవచ్చు. మనం ఇలా పట్టుకుంటే ఖచ్చితంగా మనకి కాలుతుంది. దట్టు నేను వాడింది స్టీల్ బాటిల్, ప్లాస్టిక్ అయితే ఇంకా కాలుతుందండి. మనకైతే ఈ స్టీల్ టాంగ్ ఈ ప్లాస్టిక్ టాంగ్ అనేది ఇచ్చారు. ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఏ బాటిల్ కావాలో ఆ బాటిల్ 3-4 బాటిల్స్ వేసినా కానీ మనకు కావాల్సిన బాటిల్ తీసుకొని దాన్ని వాడుకోవచ్చు. మిగతా బాటిల్స్ అలాగే దాంట్లో వదిలేసేయండి. ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు, ఎక్కడ పడితే అక్కడ పెట్టద్దు. మిగతా బాటిల్స్ దాంట్లోనే వదిలేస్తే మీరు ఇప్పుడు కావాలంటే అప్పుడు ఆ స్టెరిలైజర్లోంచి ఆ బాటిల్ తీసుకొని వాడుకోవచ్చు. మనం దీన్ని మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. నేను ఇక్కడ మిమీ లిక్విడ్ క్లెన్జర్ ఉంది కదా, దాన్ని పెట్టే ఇవన్నీ శుభ్రంగా ఎవ్రీ వీక్ ఒకసారి దానికి వచ్చిన పార్ట్స్ అన్నీ నీట్గా కడిగి ఎండలో ఆరబెట్టి మళ్ళీ సెట్ చేసుకునేదాన్ని. ఇది క్లీన్ చేయటము ఈజీ, మెయింటైన్ చేసుకోవడము ఈజీ. కాకపోతే పిల్లలు కానీ మీరు కానీ ఈ వేడిగా ఉన్నప్పుడు మాత్రం పట్టుకోకుండా ఉంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. వీక్లీ ఒకసారి మంచిగా అన్ని పార్ట్స్ ఈ లిక్విడ్ క్లెన్జర్ వేసి మీరు చక్కగా కడిగేసుకొని ఎండలో పెట్టేసుకోండి. ఎండిన తర్వాత మళ్ళీ సెట్ చేసుకోండి. ఈ పైన పార్ట్స్ ఒక ఎత్తు అయితే కింద మన స్టెరిలైజ్ చేసే ఇది ఉంటుంది చూసారా, ఈ పార్ట్స్ కూడా మీరు చక్కగా కడిగి ఎండలో పెట్టేసేయండి. మనకి కింద ఈ పార్ట్ ఉంది చూసారా, ఈ పైన పార్ట్ వరకే మీరు క్లీన్ చేసుకోవచ్చు లిక్విడ్ పెట్టి. కానీ దీని అడుగున హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్లోకి వాటర్ వెళ్ళకుండా జాగ్రత్తగా అయితే మీరు క్లీన్ చేసుకోండి. పైన వరకు మీరు చక్కగా దుమ్ము పడకుండా పెట్టుకోండి. చూసారా, నీళ్ళు మరగపెట్టి అదైతే స్టీల్ అండి. స్టీల్ అయితే బాగా కలర్ షేడ్ అయిపోయినట్లయింది. పై పార్ట్ వరకు కింద క్లీన్ చేసుకోండి. కింద పార్ట్లో ఈ హోల్స్లో వాటర్ పోకుండా జాగ్రత్తగా క్లీన్ చేసుకొని మెయింటైన్ చేసుకోండి. నేను ఇది తీసుకొని ఆల్మోస్ట్ 2 years అయింది. నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు. ఈ 2 years వరకు నేను దీన్ని వాడుతూనే ఉన్నాను. మా పాప ఇప్పటికీ ఈ పాల డబ్బానే కదా, సో అది ఎందుకో కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మెయింటైన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నాకు చాలా బాటిల్స్ ఉన్నాయి. మీరు అడగచ్చు ఈ బాటిల్స్ అన్నీ మీరు ఏం చేస్తారని. నాకు ఐడియా లేదు. కొన్ని అయితే మా అమ్మ పోపుల డబ్బాలకైతే వాడింది. ఇవి చాలా కాస్ట్ పెట్టి కొన్నానండి. ఒక్కొక్కటైతే నాకు 400 పడింది. ఒక పెయిర్ వచ్చి 600 పడిన బాటిల్స్ ఉన్నాయి, 900 పడిన బాటిల్స్ ఉన్నాయి. బాటిల్స్ చూస్తే చాలా కొత్తగా అనిపిస్తాయి. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే చాలా కొత్తగా ఉన్నాయి అనిపిస్తాయి. ఎందుకంటే నేను స్టెరిలైజర్ వాడాను కాబట్టి బాటిల్స్ అన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. ఈ బాటిల్ చూడండి, ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నాకు పడేయడానికి అస్సలు మనసొప్పలేదండి. అందుకే ఈ బాటిల్స్ అయితే నేను తీసేసిన బాటిల్ తీసేసినట్టు ఒక బాక్స్లో పెట్టి నేను పైన అయితే వేసాను. మా పిల్లలకైతే అస్సలు అందనివ్వలేదు. ఇక్కడ చూసారా, బాటిల్ నిప్పులు అయితే కలర్ చేంజ్ అయింది. మీరు కనుక బాటిల్స్ వాడకపోయి ఉంటే ఆ బాటిల్ నిప్పులు అనేది వెంటనే తీసి పారేసేయండి. బాటిల్ నిప్పులు తీసేసి మీరు బాటిల్ ఏదైనా చేసుకోండి. బాటిల్ నిప్పులు మాత్రం బాటిల్కి అలాగే ఉంచకండి. చిన్నపిల్లలు ఉంటారు కదా, గబార్ల వాళ్ళకి తెలియక వాళ్ళకి ఫీడింగ్ బాటిల్స్ వాళ్ళవి అని చెప్పి పాలు తాగుతారు కదా, ఆ అలవాట్లో ఆ నిప్పులు అనేది నోట్లో పెట్టుకుంటారు. సో ఇన్ఫెక్షన్ చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఈ బాటిల్ ఫీడింగ్ బేబీస్కి ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు బాటిల్స్ చాలా క్లీన్గా మెయింటైన్ చేయాలి. వాడని బాటిల్స్ అయితే మీరు పడేసేయండి, లేదా నిప్పుల్స్ మాత్రం పడేసి బాటిల్స్ మీకు నచ్చినట్లుగా మీరు యూజ్ చేసుకోండి. చాలా కాస్ట్ పెట్టి కొనేదానండి. నాకు మంత్కి 600-500 నాకు బాటిల్స్కి అయ్యేవి. సో ఇక్కడ చూడండి, నేను క్యాపులు సపరేట్గా, నిప్పుల్స్ సపరేట్గా, ఇది సపరేట్గా చేసేసాను. నిప్పుల్స్ అన్నీ పడేస్తానమాట. ఈ స్టీల్ బాటిల్ చూసారా, చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ 304 గ్రేడ్ స్టీల్ అనమాట. మనం చక్కగా దీంట్లో స్టోర్ చేసి పాలైతే మనం ఫీడ్ చేసుకోవచ్చు. ఇదైతే సిప్పరు. నాదొక సలహా అండి, మీరు ఎవరైనా సిప్పర్ వాడాలనుకున్న ఆలోచన మానేసేయండి. సిప్పర్ చాలా వేస్ట్. ఇక్కడ మా పాప అయితే అది నవిలేసింది కూడా. అది కడుపులో పోయిందా లేదా అని నాకు ఒకసారి అయితే భయం వేసేది. సిప్పర్ కన్నా మీరు గ్లాస్తో ఫీడ్ చేయండి, చాలా మంచిది. ఇక్కడ బాటిల్స్ అన్నిటికీ నేను నిప్పుల్స్ మొత్తం తీసేసాను. ఈ బాటిల్స్ అయితే నేను వాడుకుంటాను. నాకు పారేయాలనిపించదండి, చాలా గట్టిగా ఉంటాయి. ఈ బాటిల్స్ వాడిన వాళ్ళకైతే తెలుస్తుంది అది ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో. ఫిలిప్స్ బాటిల్స్ చాలా గట్టిగా, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ మిగతా వాటన్నిటికి కూడా నేను నిప్పుల్స్ అనేది సపరేట్ చేసి ఇవైతే పారేస్తాను. అవి చూసారా, మీకు కలర్ డిఫరెన్స్ అర్థమైందా? కొన్ని ఎల్లో, కొన్ని వైట్లో ఉన్నాయి. మీరు వాడకపోతే నిప్పుల్స్ తీసేయండి. ఈ బాటిల్స్ అయితే నేను ఇలాగే ఏదో ఒక దానికి వాడటానికి అయితే నేను ట్రై చేస్తాను.